ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లుంది బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పరిస్థితి. రాత్రికి రాత్రి టీడీపీ కండువా కప్పుకున్న ఆయనకు నియోజకవర్గ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. నమ్మి ఓటేస్తే తమ నమ్మకాన్ని వమ్ము చేశాడంటూ అక్కడి వారు మండిపడుతున్నారు. ధైర్యం ఉంటే తమ ఓట్లతో సాధించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక నాయకుడు పోతే అంతకు మించి మెరుగైన నాయకుడు వస్తాడంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట అక్షర సత్యంగా నిలుస్తోంది. బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు తనకు ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి కోట్లకు అమ్ముడుపోయాడన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వైఎస్ కుటుంబానికి అండగా నిలిచే బద్వేల్ ప్రజలు జయరాములు రాత్రికి రాత్రి గోడ దూకడంపై మండిపడుతున్నారు. తమ ఎమ్మెల్యే పార్టీ మారినా తాము మాత్రం వైఎస్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామంటున్నారు. పేడలాంటిది వైఎస్ఆర్ పార్టీ ఒక మేడలాంటిది. చూస్తూ ఒక దళిత కుటుంబంలో పుట్టి పెరిగి దళితులను మాదిగా మాలని అందరినీ మోసం చేసి ఆ పేడలేకపోయిన దరిద్రుడు ఇంకెవరు అంటే ఈ లోకంలో జయరాములు సార్ తప్ప ఇంకా ఎవరు ఉండరు. ఒకవేళ ప్రజల్లోకి మళ్ళీ నేను రాజీనామా చేస్తాను, నేను ఎలక్షన్లోకి వస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, బద్వేల్ తాలూకు అభివృద్ధి చేస్తామని చెప్పితే మెట్లతో చెప్పులతో టమాటో పళ్ళతో కొడతాం మాది వాళ్ళం. జయరాముల పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీ మారిన తర్వాత ఇప్పటిదాకా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ఫ్యామిలీని కూడా నెల్లూరుకు షిఫ్ట్ చేశారు. తాజాగా పోరుమామిళ్లలో ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేశారని సమాచారం. నమ్మక ద్రోహం చేస్తే ప్రజలకు ముఖం చూపించే ధైర్యం ఉండదనేది దీన్ని బట్టి తేటతెల్లమవుతోందని ఆ నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈరోజు సారిపోయినాడని చెప్పి చాలా బాధపడినాము, చెప్పలేదని కూడా. కానీ ఆడ పోయినంత మాత్రాన ఏమి ఆయన్ను ఉల్లంఘించింది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఆమెను చీకొట్టిన సార్ ఈరోజు మళ్ళా తెలుగుదేశానికి పోయినాడంటే చాలా చెప్పుకోవడానికి సిగ్గుబాటు చేటు. నమ్మక ద్రోహం కారణంగా జయరాములు నియోజకవర్గంలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన అడ్డుకునే పరిస్థితి లేకపోయినా ఓటర్లను మోసగించి పార్టీ మారామన్న గిల్టీ ఫీలింగ్ మాత్రం ఆయన్ను వెంటాడుతోందంటున్నారు ఆయన అనుచరులు. ఈ పరిస్థితిపై నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. సాక్షి న్యూస్, వైఎస్ఆర్ జిల్లా.